వసు వాళ్ళ అత్తయ్య గురించి అనుపమకి చెప్తూ ఉంటుంది కదా! జేబీఎస్‌టీ కాలేజ్ అంటే ఏంటో మీనింగ్ చెప్తూ ఉంటుంది కదా! అదంతా విని అనుపమ స్టన్ అయిపోతుంది. అంటే ఇది జగతి, జగతి నా జగతి ఇల్లా? అని అనుపమ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అంతలో గుమ్మంలో నుండి జగతి ఎంట్రీ ఇస్తుంది. వసు జగతిని చూసి, "అత్తయ్య ఏమైంది? కాలేజ్‌కి వెళ్లారు కదా! మళ్ళీ వెనక్కొచ్చారేంటి?" అని జగతి దగ్గరికి వెళ్లి అడుగుతూ ఉంటుంది. "వసు ఒక ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయాను. అందుకే వెనక్కి వచ్చాను" అని అంటుంది జగతి. అంతలో జగతి వెనకాల మహేంద్ర కూడా లోపలికి వస్తాడు. జగతి, మహేంద్ర అనుపమని చూస్తారు. అనుపమని చూసి షాక్ అయిపోతారు. అనుపమ కూడా జగతి, మహేంద్రలను చూసి షాక్ అయిపోయి అలా ఒకరినొకరు చూసుకుంటూనే ఉంటారు. వస్తారా నవ్వుతూ, "అత్తయ్య, మావయ్య మొన్న మమ్మల్ని సేవ్ చేశారు ఒక మేడం అని చెప్పాం కదా! ఆ మేడం ఎవరో కాదు, ఈ మేడమే, పేరు అనుపమ" అని అంటుంది వసు జగతి, మహేంద్రలతో. డాడ్, అమ్మ మొన్న ఈ మేడంకి థ్యాంక్స్ చెప్పాలి అని, చూడలేదు అని చాలా బాధపడ్డారు కదా! ఈరోజు మేడం మన ఇంటికొచ్చారు. ఈరోజు మీరు కాలేజ్‌కి వెళ్ళిపోయారు కదా! ఈరోజు కూడా మిస్ అయ్యారే అనుకున్నాను. కానీ మీరు సమయానికి వచ్చారు అని అంటూ ఉంటాడు రిషి. "అదేంటత్తయ్య, మేము మాట్లాడుతూ ఉంటే మీరు అలా షాకింగ్‌గా చూస్తున్నారేంటి?" అని అంటుంది వసు జగతితో. జగతి చాలా ఆశ్చర్యంగా, సంతోషంగా కళ్ళ నిండా నీళ్లతో తన ఫ్రెండ్‌ని చూశాను అని సంతోషంతో ఏం మాట్లాడాలో తెలియక మాటలు రావు జగతి నోటి వెంట. అనుపమకు కూడా సడన్‌గా జగతిని చూసేసరికి నోటి వెంట మాటలు రావు. అలా షాకింగ్‌గా చూస్తూనే ఉండిపోతుంది జగతిని. జగతి, అనుపమ ఇద్దరు కళ్ళ నిండా నీళ్లతో దగ్గరికి వచ్చి ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. జగతి అలా అనుపమను పట్టుకుని ఏడుస్తూనే ఉంటుంది. అనుపమ కూడా చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరు కలుసుకున్నారు కాబట్టి ఒకరినొకరు చూసుకొని అలా కళ్ళ నిండా నీళ్లతో సంతోషంతో ఏడుస్తూనే ఉంటారు. వీళ్ళ ముగ్గురిని చూసి రిషి, వసులకి అసలు ఏమీ అర్థం కాదు. రిషి, వసు ఒకరినొకరు చూసుకుంటూ, "సార్, అసలేం జరుగుతుంది?" అని అంటుంది వసు. "ఏమో వస్తారా, నాకు కూడా అర్థం కావట్లేదు" అని అంటాడు రిషి. "అంటే వీళ్ళు ముగ్గురు ఒకరికొకరు ముందే తెలుసా?" అని అంటుంది వసు రిషితో. "బహుశా అయ్యుండొచ్చు. అందుకే అంత ఎమోషనల్ అవుతున్నారు" అని అంటాడు రిషి. "జగతి, మహేంద్ర నన్ను పూర్తిగా మర్చిపోయారు కదూ" అని అంటుంది అనుపమ. "నువ్వు నా ప్రాణానికి ప్రాణమైన ప్రాణ స్నేహితురాలివి అనుపమ. నిన్ను నేనెలా మర్చిపోతాను అనుకున్నావు? నీ కోసం వెతకని చోటు లేదు తెలుసా? అసలు మాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? మాకు కాంటాక్ట్‌లో లేకుండా ఎందుకు వెళ్ళిపోయావు? అర్థం కాని ప్రశ్నలా మిగిలిపోయింది. నువ్వు ఎందుకు వెళ్ళిపోయావో, ఎక్కడికి వెళ్ళిపోయావో తెలియక ఎంత బాధపడ్డామో తెలుసా" అని అంటుంది జగతి. "కనీసం ఫోన్ కాంటాక్ట్‌లో కూడా లేవు. ఫోన్ నెంబర్ కూడా మార్చేశావు. అసలు ఏమైంది? ఎందుకు నువ్వు దూరమైపోయావు? అసలు నువ్వెందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి" అని అడుగుతూ ఉంటుంది అనుపమని జగతి. అనుపమ, జగతి, మహేంద్ర ముగ్గురు ప్రాణ స్నేహితులు అని తెలిసి రిషి, వసు షాక్ అయిపోతారు. "అవును అనుపమ, నువ్వెందుకు వెళ్ళాల్సొచ్చింది? కనీసం ఇప్పుడైనా రీజన్ చెప్పు. అసలు మాకు కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళావు నువ్వు" అని అడుగుతూ ఉంటాడు మహేంద్ర. "ఎందుకు వెళ్ళానో నేను ఇప్పుడు చెప్పలేను మహేంద్ర. కానీ మీ స్నేహం గుర్తొచ్చి మిమ్మల్ని వదిలి ఉండలేకపోయాను. అందుకే మళ్ళీ మిమ్మల్ని కలవాలనే ఆరాటంతో అంతా వెతుకుతున్నాను. చివరికి విధి ఇలా మనల్ని కలిపింది" అని అంటుంది అనుపమ. "నువ్వు తిరిగొచ్చావు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ నువ్వెందుకు వెళ్ళిపోయావో చెప్పు అనుపమ" అని అంటుంది జగతి. "ఎందుకు వెళ్ళానో నేను చెప్పలేను జగతి. కానీ ఎందుకు వచ్చానో మాత్రం చెప్పగలుగుతున్నాను. మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేక మనం గడిపిన క్షణాలను తలుచుకుంటూ అలా జీవితాన్ని గడిపేస్తున్నాను. ఎలా అయినా మిమ్మల్ని కలవాలి, మీతో కలిసి జీవించాలి అనే ఉద్దేశంతో మళ్ళీ తిరిగి వచ్చేశాను" అని అంటుంది అనుపమ. "ఏదేమైతేనే నువ్వు తిరిగొచ్చావు. మాకు చాలా సంతోషంగా ఉంది" అని అంటాడు మహేంద్ర. "చాలా థ్యాంక్స్ అనుపమ. రిషి, వసులను చాలా పెద్ద ప్రమాదం నుంచి కాపాడావంట" అని అంటుంది జగతి. "అవుననుపమ, ఒక థ్యాంక్స్‌తో నీ రుణం తీర్చుకోలేము. రిషి, వసులను కాపాడి మాకు చాలా సహాయం చేశావు అనుపమ" అని అంటాడు మహేంద్ర. "చూడు జగతి, చూడు మహేంద్ర, విధి మనల్ని కలపాలి అని ఆ దేవుడు రాసి పెట్టాడు కాబట్టే
రిషి వసూలు నా కంటపడేలాగా వారికి సాయం చేసేలాగా నన్ను అక్కడికి పంపించాడు సమయానికి. ఇదంతా దైవ నిర్ణయం అని అంటుంది అనుపమ. నిజమే, కానీ నువ్వు సమయానికి రాకపోయుంటే అసలు ఏం జరిగేదో ఊహకు కూడా అందట్లేదు అని అంటుంది జగతి బాధపడుతూ. జగతి, ఎందుకు బాధపడతావు? మంచి వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మంచి జరుగుతూనే ఉంటుంది అని అంటుంది అనుపమ. నా కొడుకు కోడల్ని కాపాడినందుకు నీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు అనుపమ అని అంటుంది జగతి. నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి, నీకు నాకు మధ్య ఈ థ్యాంక్స్లేంటి అంటుంది అనుపమ జగతితో. రిషి నీ కన్న కొడుకు, నాకు కూడా కొడుకులాంటి వాడే కదా. రిషి మీద నీకెంత బాధ్యత ఉందో నాకు కూడా అంతే బాధ్యత అనుకో. రిషిని నువ్వెలా కాపాడుకుంటావో నేను కూడా అలానే కాపాడాను అనుకో అని అంటుంది అనుపమ జగతితో. సరే ఉండను, నీకోసం కాఫీ తీసుకొస్తాను అని లేవబోతూ ఉంటుంది జగతి. ఉండు జగతి, ఆల్రెడీ నీ కోడలు వసు నాకు కాఫీ ఇచ్చింది, చాలా బాగా పెట్టింది. అచ్చు నువ్వు పెట్టినట్టే పెట్టింది తెలుసా. నేను తాగేటప్పుడు చెప్పాను కూడా, అచ్చు మా ఫ్రెండ్ పెట్టినట్టే టేస్ట్ ఉంది అని అని అంటుంది అనుపమ జగతితో. జగతి నవ్వుతూ ఉంటుంది. వస్తారా, నేను చెప్పాను కదా మా ఫ్రెండ్లానే పెట్టావు అని అని అంటుంది అనుపమ నవ్వుతూ. అవును మేడం, చెప్పారత్తయ్య నిజంగానే అని అంటుంది వసు కూడా నవ్వుతూ. తర్వాత నాన్న రిషి, అనుపమ, నేను, మీ డాడ్, మేము ముగ్గురం కాలేజ్లో బెస్ట్ ఫ్రెండ్స్. మా స్నేహాన్ని చూసి అందరూ కుళ్ళుకునేవాళ్ళు తెలుసా అని రిషి వసులకు చెప్తూ ఉంటుంది జగతి. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అది మీరు మా అమ్మకి మా డాడ్కి మంచి ఫ్రెండ్ కూడా అవ్వడం ఇంకా ఆనందంగా ఉంది అని అంటాడు రిషి అనుపమతో. అనుపమ నవ్వుతూ, మీ అందరినీ ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చాలా సంతోషపడుతూ ఉంటుంది అనుపమ. అలా సంతోషంగా సరదాగా అనుపమ, జగతి, మహేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ స్నేహాన్ని చూసి రిషి వసూలు కూడా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత అను, నువ్వు ఇంట్లోనే ఉండు, మేము కాలేజ్కి లేట్ అవుతుంది, కాలేజ్కి వెళ్ళొస్తాము అని అంటుంది జగతి అనుపమతో. అంటే మీ అందరూ ఇప్పుడు కాలేజ్కి వెళ్తారా అని అంటుంది అనుపమ. అవునను, కొన్ని ఫైల్స్ మీద సైన్ చేయాలి, ఓన్ కాలేజ్ కదా, కొన్ని పనులు ఉంటాయి కదా, సెలవు పెడదామన్నా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి, అందుకే నేను ఆ పని చూసుకుని వెంటనే వచ్చేస్తాను ఇంటికి అని అంటుంది జగతి. అమ్మా, డాడ్, మీ ఇద్దరు ఇంట్లోనే ఉండండి, నేను వసు కాలేజ్కి వెళ్తాం, మీరు రానవసరం లేదు, ఆ వర్క్స్ ఏంటో నాకు చెప్పమ్మా, నాకు మెయిల్ చెయ్యి అని అంటాడు రిషి. నీకే చాలా వర్క్స్ ఉంటాయి కదా నాన్న, మళ్ళీ నా వర్క్ కూడా నీకెందుకు, పర్వాలేదులే అని అంటుంది జగతి. అది కాదమ్మా, మీ ఫ్రెండ్ని మీరు చాలా సంవత్సరాల తర్వాత కలిశారు, మీరు ఇంటి దగ్గరే ఉండండి, మేము వెళ్తాము, మేము చూసుకుంటాం ఏ పనులున్నా, మీరేం ఇంకా ఆలోచిస్తారు ఎందుకమ్మా. డాడ్, మీరు, మేడం ముగ్గురు కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొని ఈ రోజంతా ఫన్ చేయండి అని అంటాడు రిషి నవ్వుతూ. ఎవరి పనులు డిస్టర్బ్ కాకుండా ఉండాలి అంటే నేను ఒక మాట చెప్పనా అని అంటుంది అనుపమ. ఏంటి అనుపమ అని అంటుంది జగతి. నువ్వు కాలేజీలో చేయవలసిన వర్క్ డిస్టర్బ్ కాకుండా, అలాగే నువ్వు నాతో కూడా సమయం గడిపేటట్టు ప్లాన్ చేద్దాం అని అంటుంది అనుపమ. అదెలా సాధ్యం, నేను వర్క్ చేసుకుంటూ నీతో కూడా టైం ఎలా గడపగలను అని అంటుంది జగతి. ఎలా అంటే మీకెవ్వరికి అభ్యంతరం లేకపోతే నేను కూడా మీ కాలేజీని చూడడానికి వస్తాను అని అంటుంది అనుపమ. నాకు మీ కాలేజీని చూసినట్టు అనిపిస్తుంది, నువ్వు కూడా వర్క్స్ ఫినిష్ చేసుకోవచ్చు, అలాగే నాతో టైం కూడా గడపొచ్చు జగతి అని అంటుంది అనుపమ నవ్వుతూ. ఈ ఐడియా ఏదో బాగుందే అని మహేంద్ర నవ్వుతూ ఉంటాడు. మోస్ట్ వెల్కమ్ మేడం, మీరు మా కాలేజ్కి చూడడానికి వస్తాను అంటే మేము ఎలా కాదంటాము, మీరు ఎప్పుడైనా రావచ్చు మేడం అని అంటాడు రిషి. అవును మేడం, మీరు కాలేజ్కి వస్తే జగతి మేడం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అని అంటుంది వసు. అయితే నేను కాలేజ్కి రావడం మీ అందరికీ ఇష్టమేనమాట అని అంటుంది అనుపమ నవ్వుతూ. ఆల్వేస్ వెల్కమ్ అను అని జగతి కూడా నవ్వుతూ ఉంటుంది. అలా అందరూ నవ్వుకొని కాలేజ్కి బయలుదేరతారు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత జగతి క్యాబిన్లో కూర్చుని ఫైల్స్ మీద సిగ్నేచర్స్ చేస్తూ ఉంటుంది. అనుపమ పక్కన వేరే చైర్లో కూర్చుని జగతిని చూస్తూ ఉంటుంది.
జగతి ఫైల్స్ మీద సిగ్నేచర్స్ కంప్లీట్ చేసేసి అనుపమ వంక చూస్తుంది. అనుపమ అలా తీక్షణంగా జగతిని చూస్తూ ఉంటే, ఏంటి అను, ఏమైంది? అలా తీక్షణంగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అని అంటుంది జగతి. ఏమీ లేదు జగతి. అసలు నా జీవితంలో నిన్ను వదిలిపెట్టి నేను ఉంటాను అనుకోలేదు. కానీ మనిద్దరి మధ్య దూరం పెరిగింది. మాట్లాడుకోలేదు, చూసుకోలేదు. చాలా సంవత్సరాలు ఇలానే గడిచిపోయాయి. ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఉన్నాను జగతి అని అంటుంది అనుపమ. జరిగిపోయిన దాని గురించి తలుచుకుని ఎందుకు బాధపడతావను? ఇప్పుడు మనం కలుసుకున్నాం కదా! ఇప్పుడు ఈ క్షణాలని ఎంజాయ్ చెయ్యి. ఈ క్షణాలని ఆస్వాదించు అని అంటుంది జగతి. జగతి, నేను మీకు మనిషిని మాత్రమే దూరమయ్యాను. కానీ మీరు నా ఆలోచనలలో ఎప్పుడూ ఉండేవారు. మిమ్మల్ని తలుచుకోని క్షణమే లేదు అని అంటుంది అనుపమ. నాకు తెలుసను, నువ్వు ఎక్కడున్నా మా గురించి ఆలోచిస్తూ ఉంటావు. మా గురించి బాధపడుతూ ఉంటావు అని మాకు తెలుసు. అందుకే నీకోసం మేము చాలా చోట్ల వెతికాము అని అంటుంది జగతి. అలా కాలేజ్ వర్క్ ఫినిష్ చేసేసిన తర్వాత జగతి అనుపమతో టైంని స్పెండ్ చేస్తూ, అనుపమతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, వాళ్ళు గడిపిన క్షణాలన్నిటిని గుర్తు చేసుకుంటూ, అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.